భగవద్గీత 12వ చాప్టర్ వచ్చి భక్తి గురించి చెప్తుంది. భక్తి యోగం మనం మాట్లాడుకున్నాం. యోగం అంటే ఏంటి అంటే కలయిక. దేంతో కలయిక? పరమాత్మతత్వం అనేటువంటి ఆయన యొక్క ఆలోచనతోటి మన ఆలోచనని కలపటం, అంతకంటే ఇంకేం లేదు కదా. ఇప్పుడు మనం ఏం చేయగలుగుతాం? ఏదైనా కూడా అన్నీ అల్టిమేట్గా సృష్టికి కారణం ఏంటి? భావం, అంతే కదా. ఏం భావం? సృష్టి ఉంటే బాగుంటుంది అనేటువంటి ఒక భావంతో సృష్టి వ్యక్తమైనట్టు కనపడుతున్నారు. అట్లాగే మన సృష్టి కూడా ఏంటి? ఇలా ఉంటే బాగుంటుంది అనేటువంటి ఆలోచనతోటే మన సృష్టి కూడా చేసుకుంటూ వచ్చాం. అందుకని ఏం చెప్తాడు భగవతత్వం? మనం చేసే దేనికైనా సరే మనమే బాధ్యులని తప్ప భగవతత్వానికి సంబంధం ఏమీ లేదు. అందుకని ఇప్పుడు మనం ఏం చేయాలి? మనకి నచ్చకుండా ఉన్నవి అనేటువంటి విషయాలు ఏవైనా ఉంటే, మన ఇబ్బంది పెట్టే విషయాలు ఏవైనా ఉన్నాయి అంటే మనం వాటిని గ్రహించగలగాలి. మరి వాటిని గ్రహించగలగాలంటే దేంతో గ్రహించగలుగుతాం? దేంతో మనం అర్థం చేసుకోగలుగుతాం? మన దగ్గర ఉన్నది ఒక మనస్సు ఉంది. అందరి దగ్గర ఉన్నది అది మనసే. మనసు అంటే ఏమి లేదు, రకరకాల ఆలోచనలు. ఆ ఆలోచనకు అనుగుణంగానే ఎప్పుడు మనం ఆలోచిస్తూ ఉంటాం. దానికి అనుగుణంగా ఏం చేయాలని ప్లాన్లు వేస్తాం. ఆ ప్లాన్లను ఏంటి ఎగ్జిక్యూషన్ దేంతో చేస్తాము? శరీరంతో చేస్తాము. మరి శరీరంతో ఎగ్జిక్యూట్ చేయడానికి మన దగ్గర ఏం కావాలి? ప్రాణశక్తి కావాలి. శక్తి ఉంటేగా చేస్తాము. చాలా దూరం నడవాలి, ఒక సూట్ కేసు పట్టుకోవాలి. అదే 15-20 ఏళ్ల సంవత్సరాల నాడైతే ఈ సూట్ కేసు ఎలా పట్టుకోవాలనే ఆలోచన కూడా లేదు. హాయిగా 2 చేతులతో 2 పెట్టుకొని పరుగులు పెట్టుకుంటూ వెళ్ళిపోతాం. ఇప్పుడు కొంత వయసు వచ్చిన తర్వాత పట్టుకొని వెళ్ళాలంటే అమ్మో ఇది మనం పట్టుకోవాలా, ఎవరైనా పట్టుకుంటారా ఏంటి అనేటువంటి ఒక భయం వస్తుంది. అంటే ఏంటి? లోపల ఉన్నటువంటి ప్రాణశక్తి కొంచెం తగ్గటం మొదలైనట్టుగా తెలుస్తోంది. మరి ఎందుకు ఈ ప్రాణశక్తి తగ్గుతోంది అంటే దానికి భగవద్గీతలో ఏం చెప్తాడు అంటే, ఇప్పుడు నీ దగ్గర ఉన్నటువంటి ఈ మనస్సు అనేది ఉంది కదా, అత్యద్భుత విషయాలు ఆలోచించడానికి పనికొచ్చేది మనసే. తర్వాత హీనాతిహీనంగా పనిచేద్దామని ఆలోచన చేసేది మనసే. అందుకని మన మనస్సే, మన ఆలోచనలే మనం చేసే పని ద్వారా మనం ఎలాంటి వాళ్ళమో వ్యక్తం అవ్వడం జరుగుతుందంటారు. సరే, ఊళ్ళో వాళ్ళకి ఎవరికో వ్యక్తం తీసి పక్కన పడేస్తే మన మనసులో వచ్చినటువంటి మన ఆలోచన మనని తేలిగ్గా ఉంచుతుందా, ఇబ్బంది పెడుతుందా అనేది కూడా తెలుసుకునేది మన మనస్సే. ఎప్పుడు తెలుసుకోగలుగుతావు నువ్వు? నీ మనసు ప్రశాంతంగా నిశ్చలంగా గనక ఉన్నప్పుడు అప్పుడు ఈ మనసు ఏంది, ఎట్లా ఆలోచిస్తున్నది, దేని మీద పెడుతున్నది అనేటువంటి విషయాన్ని గ్రహించగలుగుతావు. దానికి భగవద్గీతలో ఏం చెప్పాడు అంటే, నీ మనసు కనుక నిశ్చలంగా కనుక ఉంటే అంటే ఏంటి? భక్తి గురించి ఏం చెప్తాడు? నీకు నీ స్థితిని బట్టి నువ్వు భక్తి చేసుకో, అంతే కదా. నీ మనసు నిర్గుణమైనటువంటి వాటి మీద నిలబడేటువంటి స్థితిగా లేదు. సగుణ సాకారమే. నువ్వు ఏది నమ్మితే, నువ్వు ఏదనుకుంటే నేను ఆ రూపంలో కనపడతాను, ఏం ప్రాబ్లం లేదు. ఆ తర్వాత నీ మనసుకున్నటువంటి రకరకాల ఆలోచనలు, రకరకాల కోరికలన్నీ తీసి ఒక దాని మీద చిన్నగా పెట్టుకో. భక్తి కూడా దేనికి? అనన్య భక్తి, నేను తప్ప ఇంకొకటి కావద్దు అనేటువంటి విషయం పెట్టుకో. అప్పుడు నీకు సత్యం